లిక్కర్ స్కామ్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన ఉంటుందని గుర్తు చేశారు. తప్పు చేస్తే వదిలేది లేదు, శిక్ష కూడా తప్పదన్నారు. లిక్కర్ స్కామ్ పై మంత్రులు ఎలాంటి కామెంట్స్ చేయవద్దు అని చంద్రబాబు సూచించారు. అటు లిక్కర్ స్కామ్ లో విచారణ, అరెస్టులు, తదుపరి కార్యాచరణపై కేబినెట్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. లిక్కర్ స్కామ్ విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు సంస్థలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన ఉంటుందని మరొకసారి గుర్తు చేశారు. తప్పు చేస్తే వదిలేది లేదు, అందరికీ కూడా ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష తప్పకుండా పడుతుందన్నారు. లిక్కర్ స్కామ్ పై మంత్రులు కూడా ఎలాంటి కామెంట్స్ చేయవద్దు అంటూ కూడా సూచించారు. అటు లిక్కర్ స్కామ్ లో విచారణ, అరెస్టులు, తదుపరి కార్యాచరణపై కేబినెట్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. లిక్కర్ స్కామ్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్. రేఖ, ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిందనే విధంగా చెప్పచ్చు. ప్రధానంగా కూడా లిక్కర్ కుంభకోణం అనేది స్వతంత్ర రాష్ట్ర కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రస్తుతం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో పారదర్శకంగా కూడా విచారణ కొనసాగుతుంది. కంపల్సరిగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా అరెస్ట్ చేస్తారు. ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అనే విధంగా కూడా సీఎం చంద్రబాబు ఈరోజు కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి ఈ దర్యాప్తులు, రాష్ట్రంలో చేపడుతున్నటువంటి దర్యాప్తులన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయనే విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ తప్పు ఎవరైతే చేస్తే కంపల్సరిగా వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. కంపల్సరిగా వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఈ కేసులు అనేది కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్పడం జరిగింది. అయితే మంత్రులకైతే క్లియర్గా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా ఎక్కడా కూడా మాట్లాడటం కానీ కామెంట్స్ చేయడం మాత్రం చేయొద్దు అనే విధంగా కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఈ అంశం పైన మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆ మాటలు అనేవి నెగిటివ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా సీఎం దృష్టికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతోనే మంత్రులకైతే క్లియర్గా సూచన చేసినట్లయితే తెలుస్తుంది. ఎవరు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడా మాట్లాడద్దు అనే విధంగా మాత్రం క్లియర్గా అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కనిపిస్తుంది. అదేవిధంగా డీటెయిల్డ్గా అంటే పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ అనేది పూర్తి స్థాయిలో అయితే డీటెయిల్గా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి సుదీర్ఘంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో అయితే మంత్రులు అయితే చర్చించారు. మంత్రుల దగ్గర నుంచి కూడా అనేక వివరాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజల మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా కొంత బ్రీఫింగ్ అయితే కూడా సీఎం చంద్రబాబు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మాత్రం ఎవరు మాత్రం కామెంట్స్ చేయడం కానీ నెగిటివ్గా దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కాకుండా మాత్రం జాగ్రత్త వహించండి అంటూ కూడా మంత్రులకైతే క్లియర్గా సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి.